కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామున నా వందనములు. జీసస్ కేస్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ కార్యక్రమానికి స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము శ్రద్ధతో వీక్షిస్తున్నందులకు దేవుని తరఫున మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. First, I am very thankful to God, given this great opportunity to share this word of God with you happily every week in Jesus' name. దేవుడు ఈ సమయాన్ని దయచేసినందుకు, ఆయన యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని మీతో చెప్పడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మీతో మాట్లాడుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఏయో రకాలైనటువంటి అడ్డంకులన్నీ కలుగుతూ ఉంటాయి. కానీ దేవుడు వాటన్నిటిని కూడా తీసివేసి ఆయన ఈ మంచి సమయాన్ని దయచేసినందుకు దేవునికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రితం రోజుల్లో చూసినట్లయితే ఈ వాక్యం ఏ పెద్ద పెద్ద ఉద్యోగ కూటాలకు వెళ్ళి వాక్యాన్ని వినవలసి వచ్చి ఉండేది. కానీ ఆ విధముగా కాకుండా నేటి దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అతి త్వరగా అందుబాటులో ప్రసారం చేయగలిగేటువంటి ఈ టెక్నాలజీ దేవుడు అందరికీ దయచేశారు. కాబట్టి ఎక్కడో జరిగినటువంటి సన్నివేశాలని ఈ టీవీ కార్యక్రమం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మీ యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వవలసిందిగా కోరుచూ ఉన్నాను. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాం. ప్రియ తండ్రి, మీ కృప కొరకు వందనాలు తెలియచేస్తాం. ఈ చక్కని సమయాన్ని దయచేసినందుకు మీకే స్తుతులు స్తోత్రములు నా ప్రభువా. మీ వాక్యాన్ని వినిచుండగా నా ప్రభువా, సాతానుడు యొక్క పన్నాగములు, సాతాను యొక్క క్రియలు ఏమీ కూడా జరగకుండా మీ సహాయము దయచేయండి నా ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ మీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి ధన్యతను దయచేయండి. వారికి మారు మనసు లేనటువంటి వారికి మారు మనసును దయచేయండి ప్రభువా. మీ వాక్యాన్ని వినాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి జీవితాన్ని వారికి ప్రసాదించండి ప్రభువా. చిక్కు సమస్యలో ఉన్నటువంటి వారిని వారి యొక్క చిక్కు సమస్యల నుంచి విడుదల దయచేయండి. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులను ముట్టండి నా ప్రభువా. వారికి స్వస్థత అనుగ్రహించండి నా ప్రభు. నీ కృప కొరకు వందనాలు, మీరు ఇచ్చేటువంటి భాగ్యం కొరకు వందనాలు నా ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని నమ్ముకోవాలనేటువంటి ఆశ, ఈ వాక్యాన్ని గురించి ఆశ, మారు మనసు పొందాలనేటువంటి ఆశ ప్రతి వారికి దయచేయండి. ఈ వాక్యాన్ని విలువనిచ్చేటువంటి వారిగా తయారు చేయండి. ప్రతి వారికి భయభక్తులు దయచేయండి నాయన. ఈ సమయంలో నా తండ్రి, ఎవరైతే నా ప్రభు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకొని ఉన్నారో నా ప్రభు, వారి యొక్క ఇబ్బందుల నుంచి లేవనెత్తండి నా ప్రభు. సహాయం చేయండి. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని సమాధానాన్ని దయచేయండి. మీలో సంతోషము కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన పరలోకంలో చేరణ మనం ఆ ప్రభును ప్రియకుమారుడనైన యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఎంతో కాలంగా మరి దేవుని సన్నిధిలోకి నీవు వస్తూ ఉన్నావు, దేవుని గురించి మంచి మాటలు వింటూ ఉన్నావు, అనేకమైనటువంటి పాటలను దేవుని గురించి పాడినటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావు. అయినను దేవుడు మరి ఎందుకో నీ యొక్క పరిస్థితిని ఆ విధముగానే ఉంచాడనేటువంటి నిరుత్సాహం, నిస్పృహ నీలో వెంటాడుతూనే ఉన్నాయి. అయితే దేవుని యందు నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సంతోషము, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పోగొట్టుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు. నీ జీవితాన్ని మార్చేటువంటి వాడు నీ తల్లిదండ్రులు కాదు. నీ బాధలను సంతోషముగా మార్చటానికి నీ తల్లిదండ్రులు సహాయపడరు. నీ దీన పరిస్థితిని, నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తేటువంటి మహాశక్తి కలిగినటువంటి దేవుడు నాకున్నాడు అనేటువంటి
నిరీక్షణ నీలో కలిగి ఉన్నట్లయితే దేవునికి అసాధ్యమైనటువంటిది లేదు. అంతయు కూడా సాధ్యము కలిగేటువంటి దేవుడు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్. కాబట్టి ప్రతిదీ కూడా సాధ్యమైనటువంటి క్రియనే దేవుడులో ఉన్నది. ఆయన చేయగలిగినటువంటి క్రియలు అనేక రకాలుగా ఉంటాయి. అయితే ఆ యొక్క సమయాన్ని గురించి నీవు దేవునిలో నిరీక్షించగలిగినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 146 అధ్యాయము 7వ వచనములో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ 146 verse 7. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటున్నారు? బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. దేవుడు నిన్ను బలపరిచేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి దేవునిని, సర్వశక్తుడు వంతుడైనటువంటి దేవునిని నీవేమి తిరస్కరిస్తున్నావు? ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మాటలలో ఉండేటువంటి బలాన్నే నీవు కనుగొనలేకపోతున్నావు. ఎంతో కాలముగా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా బాధపరచబడేటువంటి వారికి ఆయనే న్యాయము తీర్చేటువంటి దేవుడు. ఎంతో కాలముగా ఎన్నో రకాలైనటువంటి బాధలలో నీవు కనబడతా ఉన్నావు. కొన్ని సంసార జీవితాల్లో చూసినట్లయితే పైకి ఎంతో సంతోషముగా ఉన్నట్టు కనపడతా ఉంటారు, ఎంతో ఆనందంగా ఉన్నట్లు కనపడతా ఉంటారు. కానీ వారి యొక్క నిజ జీవితంలోకి వెళ్ళినట్లయితే ఎంతో విషాదకరమైనటువంటి బాధలు, ఎంతో విషాదకరమైనటువంటి సంగతులు మనము తెలుసుకుంటూ ఉంటాం వారి ద్వారా. అయితే ఈ బాధల నుంచి విడుదల చేసేటువంటి దేవుడు, నీ వ్యక్తిగత సమస్యల నుంచి విడుదల చేసేటువంటి దేవుడు నాకున్నాడు అనేటువంటి ధైర్యాన్ని నీవు కోల్పోతున్నావు. అయితే దేవునిలో నీవు ఉన్నట్లయితే ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా విడుదల చేసేటువంటి సమర్థత కలిగినటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి సత్యాన్ని నీవు మర్చిపోకూడదు. ఎంతో నువ్వు ఆనందంగా ఉన్నట్లుగా నీవు యాక్ట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా నీలో ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు నిన్ను కృంగదీస్తూ ఉన్నాయి. నీలో ఉండేటువంటి వేదన నిన్ను కృంగదీస్తూ ఉన్నాయి. నీ కుటుంబంలో ఉండేటువంటి సమస్యలే నిన్ను కృంగదీస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా సరళము చేయగలిగినటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి సత్యాన్ని నీవు గుర్తిరు. ఆయనలో నీవు నిరీక్షణ కలిగిన దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఎప్పటికైనా ఈ బాధల నుంచి ఆయన విడుదల దయచేస్తాడనేటువంటి సత్యాన్ని, దృఢమైనటువంటి సంకల్పాన్ని నీవు కలిగేటువంటి జీవితాన్ని అలవాటు చేసుకో. ఆయన న్యాయము తీర్చును. ఎవరికే? బాధపడేటువంటి వారికి, వేదనలో ఉండేటువంటి వారికి. సంతోషం లేనటువంటి నీ జీవితంలో ఆయన సంతోషాన్ని దయచేసేటువంటి దేవుడు. ఇతరులకు చెప్పుకోలేనటువంటి బాధతో నీవు సతమతం అయిపోతూ ఉన్నావు. ఇతరులకు చెప్పుకోలేనటువంటి సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. అయితే ఈ సమస్యలను తీసివేయగలిగినటువంటి వారు ఎవరు ఈ లోకంలో లేరు, ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప. అటువంటి యేసుక్రీస్తు వారిని నీవు నమ్ముకొనుట ద్వారా నీకే మేలు కలుగుతుంది. ఇంకొక మాట ఏంటి? ఆకలి కొనిన వానికి ఆయన ఆహారము దయచేసేటువంటి దేవుడు. ఈ పరిస్థితులు ఈ రకముగానే ఉండవు. ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి ఎల్లప్పుడూ కూడా ఈ రకంగానే కనపడదు. ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే, నీవు ఒకానొక రోజున ఆయన యొక్క గొప్పతనాన్ని నీవు చాటించటానికి, ఆయన యొక్క గొప్ప మేళను గురించి మాట్లాడుకోవడానికి, ఆయన గురించి చాటి చెప్పటానికి, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటానికి నిన్ను ఈ రకమైనటువంటి పరిస్థితిలో ప్రజెంట్ నిన్ను ఉంచారనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. ఎన్నో రకాలైనటువంటి బాధల్లో పడుతున్నావు,
ఎన్నో రకాలైనటువంటి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో నీవు ఇతరులకు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావు. కానీ నీ పరిస్థితి అంతా కూడా సక్రమముగా సరళము చేసేటువంటి దేవుడు నీకు ఉన్నాడు. కాబట్టి ఆయనను నమ్ముకో. ఆయన గొప్పవాడు, సర్వశక్తివంతుడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడతాడు. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. నువ్వు ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తాడు? ఆయన విడుదల చేస్తాడు. నీ బంధకాల నుంచి విడుదల చేస్తాడు. మనుషుల వలన జరిగేటువంటి సహాయం నీకు లేకపోయినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అయితే నీవు ఆయనలో నిమగ్నమై ఉండి నీ యొక్క బాధలు, నీ యొక్క వేదనలన్నింటినీ కూడా ఆయన యొక్క సన్నిధిలో నీవు మోకరించి ఆయనతో నువ్వు మాట్లాడగలిగినటువంటి అనుభవాన్ని నీవు సంపాదించుకో. అనుభవాన్ని నీవు సంపాదించుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 33వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 69 verse 33. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. మరి నువ్వు విన్నాను చెప్పేసి అంటున్నావేటి? నీ మొర దేవుని దగ్గరికి వెళతా లేదని అంటున్నావేటి? దేవుడు నా మీద కక్షి కట్టాడనేటువంటి చేతగాని మాటలు నువ్వు చెప్తా ఉన్నావేటి? నా పరిస్థితి ఎప్పుడు కూడా ఈ దీనాతి దీనమైనటువంటి పరిస్థితిలో ఉందా అని నువ్వు చెప్తా ఉంటున్నావేంటి? చేతగాని మాటలన్నీ కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ యొక్క రౌద్రమైనటువంటి మాటలు నీ కుటుంబంలో నీవు చూపిస్తూ ఉన్నావు. రకరకాలైనటువంటి మాటలు దేవునికి విరుద్ధంగా నువ్వు మాట్లాడుతున్నావు. దేవుని యొక్క భక్తులను నీవు స్వీకరించగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. వారిని గురించి నీవు చెడ్డగా మాట్లాడుతూ ఉన్నావు. దేవుని యొక్క బిడ్డలను నువ్వు తిరస్కరిస్తూ ఉన్నావు. వారిని గౌరవించలేనటువంటి పరిస్థితిలో నీవు కనబడుతున్నావు. ఎందుకంటే నీ పరిస్థితి అంతా సక్రమంగా కనబడుతుందని అనుకుంటున్నావు. కానీ నీ పరిస్థితి ఎంతో అధ్వాన్నమైనటువంటి స్థితిలో ఉందని నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకంటే నీలో ఉండేటువంటి రౌద్రం ఆ రకంగా కనబడుతుంది. అంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సహాయాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ మంచి పరిస్థితులను బట్టి నువ్వేం చేస్తున్నావు అని అంటే యెహోవాను తిరస్కరించి తిరుగుతూ ఉన్నావు. దేవుడు అంటే లెక్క లేకుండా తిరుగుతున్నావు. ఇదంతా కూడా నా స్వశక్తి వలనే నేనే సంపాదించుకున్నాను. నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఈ దేవుడు ఇవ్వకపోతే నీకు వచ్చినటువంటి భాగ్యం ఇది. దేవుడికి ఇవ్వకపోతే నీకు వచ్చినటువంటి ఈ ఉద్యోగం ఇది. కాబట్టి దేవుని గురించి నీవు మాట్లాడుకునేటువంటి ఆ యొక్క శక్తి, ఆ యొక్క భాగ్యము నీకు దొరకటం లేదు. ఎంతసేపు కూడా నీవు రాజకీయపరమైనటువంటి పరిస్థితిలో నీవు కనపడుతున్నావు. యెహోవా దరిద్రుల మొరను ఆలకించేటువంటి దేవుడు. దరిద్రుడు అయినప్పటికీ కూడా నీవు దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉన్నట్లయితే దేవుడు నీ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెడతాడు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన యొక్క వాక్యానికి లోబడినటువంటి జీవితాన్ని నీవు అలవాటు చేసుకో. ఆయన యొక్క వాక్యానికి నీవు అలవాటు చేసుకున్నట్లయితే, ఆయనతో నీవు సహవాసము చేయటానికి నీవు ఇష్టపడినట్లయితే, ఆయన సహవాసము చేయటానికి, ఆయనలో కలుపుకోవడానికి, ఆయన మేళ్లతోటి నిన్ను నింపుకోవడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నావు. కానీ దేవునికి నువ్వు దూరంగా పారిపోతున్నావు. యోబు గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. 22వ అధ్యాయము 17వ వచనములో. ద బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 22 verse 17. ఆయన మంచి పదార్థములతో వారి ఎండ్లను నింపునను, మా యొద్ద నుండి తొలగిపోమనియు, సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమీయూ చేయలేదనియు వారు దేవునితో అందురు. దేవునికి స్తోత్రం. చూసారా, ఇటువంటి దుర్భరమైనటువంటి మాటలను మాట్లాడుతున్నావు దేవునితో. దేవుడు ఇవన్నీ నీకు దయచేసినా కానీ,
దేవుని యొక్క సమస్తము కూడా దేవుడు నీకు ఇచ్చినా కానీ, దేవుని యొక్క మంచి పదార్థాలు నువ్వు తింటున్నా కానీ, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క భోగాన్ని, దేవుడిచ్చేటువంటి ఆ మంచి పరిస్థితులను నువ్వు అనుభవించినా కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, ఆయన మంచి పదార్థములతో వారి యొక్క ఎండ్లను నింపినను. క్రిత జీవితంలో అయితే ఏమీ లేదు, నీకు అసలు నివసించడానికి ఇండ్లే లేదు, నివసించడానికి ఏ పరిస్థితిలోనూ కూడా ఆ వర్షాకాలంలో అనేక రకాలైనటువంటి బాధల్లో నీవు జీవించావు. ఇల్లంతా వర్షంతో నువ్వు పండుకోవడానికి సరైనటువంటి ఆ మంచము కూడా లేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వ్యక్తివి నువ్వు. నీ యొక్క పరిస్థితిని ఒకసారి ఆలోచించుకో, పునర్విమర్శన నీవు చేసుకో. క్రిత జీవితానికి ఇప్పుడు నివసించేటువంటి ఈ పరిస్థితిని ఒకసారి టాలీ వేసుకో. గత జీవితంలో కంటే ఇప్పుడు జీవించేటువంటి జీవితం సక్రమైనటువంటి పద్ధతిలో ఉంది. ఎవరిచ్చారు ఇదంతా కూడా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యందు కనికరపడి నీకు ఈ సహాయాన్ని దయచేశారు కనుక నీవు ఆయన్ని మర్చిపోయి తిరుగుతున్నావు. ఆయన మంచి పదార్థములతో వారి యొక్క ఎండ్లను నింపునను, మా యొద్ద నుండి తొలగిపోమ్మనియో. దేవుడిచ్చాడు, నీకు మంచి పదార్థాలను ఇచ్చాడు, మంచి వనరులను దయచేశాడు, మంచి రిసోర్సెస్. గాడ్ హ్యాస్ గివెన్ టు యూ ఏ గుడ్ రిసోర్సెస్ టు యువర్ ఫ్యామిలీ. దేవుడే ఇచ్చాడు ఈ మంచి వనరులన్నీ కూడా. ఆయన మంచి పదార్థాలు నువ్వు తింటున్నావు, తిని నువ్వేమంటున్నావు? మా యొద్ద నుండి తొలగిపోము. దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? దేవుణ్ణే పారత్రోలటానికి నీవు సిద్ధపడేటువంటి వ్యక్తి. ఎంత గొప్ప టాలెంట్స్ నీ దగ్గర ఉన్నాయో ఒకసారి ఆలోచించుకో. ఎందుకు నువ్వు ఈ భూమి మీద నివసిస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. ఎందుకు దేవుని సన్నిధిలోకి వెళుతున్నావు ఒకసారి నీవు ఆలోచించుకో. నీలో ఏమైనా మార్పు కలిగినటువంటి జీవితం ఇక ఏమైనా కనపడుతుందో లేదో ఒకసారి ఆలోచించుకో. ఏం కనపడుతుంది? ఎన్నో ఉపవాసాలను ప్రార్థన చేస్తున్నావు, ఏంటి దానివల్ల నీకు వచ్చేటువంటి ప్రయోజనం? నీ బుద్ధి మారటం లేదే. దేవునిలో ఉండేటువంటి శక్తిని నీవు తెలుసుకోలేకపోతున్నావే. కాబట్టి దేవుడు చెప్పేటటువంటి మాట అది కాదు. ఆయన మంచి పదార్థము వారి ఎండ్లలో నింపినను. మంచి పదార్థాలతో నిన్ను పోషిస్తూ ఉన్నాడు దేవుడు. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే నువ్వు ఏమై ఉందువో ఇప్పుడు నువ్వు ఆలోచించు ఒకసారి. దేవుడు నీ గృహంలో నుంచి పొమ్మని అంటున్నావా? దేవుడు నాకు ఏం సహాయం చేశాడు అని నీవు అంటున్నావా? ఇక్కడ దేవుడు చెప్పేటువంటి వాగ్దానం ఏంటి? ఆకలి కొనిన వారికి ఆయన ఆహారము దయచేయను. నువ్వు ఆకలితోటి ఉన్నావు, ఎంతో వేదనతోటి ఉన్నావు క్రిత సంవత్సరంలో. అయితే ఇక్కడ ఏం చేశాడు? ఆయన మంచి పదార్థములతో వారి యొక్క ఎండ్లను నింపినను. ఆయన ఇచ్చేటువంటి ఆ పదార్థాలను నువ్వు భుజిస్తున్నావు, ఆయన ఇచ్చేటువంటి వనరులను నువ్వు స్వీకరించావు. ప్రతిదీ కూడా దేవుడే నీకు ఇచ్చాడు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోతున్నావు. మర్చిపోయావు. ఏమంటున్నావు నీవు? సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేసనని వారు దేవునితోటి అందురు. ఏం చేసావయ్యా మాకు? ఈ ఇల్లేనా? ఈ మంచమేనా? ఏంటి నువ్వు మాకు చేసింది? అసలు దేవుని ప్రశ్నించవలసినటువంటి రీతి అదేనా నీకు? ఇంతకాలం నుంచి దేవుని నమ్ముకోవటం వచ్చినటువంటి రిజల్ట్ అదా? దేవుడికి ఇచ్చేటువంటి ఆ గ్రాటిట్యూడ్ అంటే ఆ కృతజ్ఞత అదా నువ్వు ఇచ్చేది? ఏం చేసావయ్యా మాకు నువ్వు దేవుడా అని దేవునితో అంటావా? దేవుని తిరస్కరిస్తావా? దేవుడిచ్చేటువంటి మంచి పదార్థాలను భుజిస్తూ నువ్వు మాకేమి ఇచ్చావయ్యా అని అంటావా? ప్రభునందు దేవుని బిడ్డలారా, చాలా విచారమైనటువంటి సంగతులు ఎన్నో నీ మధ్యనే కనబడుతున్నాయి. ఎన్నో నీ మనసులో నుంచే బయలు వెళతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవుని యొక్క మాటలను ఆలోచించు. దేవుని యొక్క శక్తిని నువ్వు తెలుసుకోమని ఇక నిర్ణయించైనా నీకు మంచి అవకాశం దేవుడు నీకు దయచేశాడు. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని నీవు వినియోగించుకో.
అయినా దేవుడు ఏం చెప్తున్నారని అంటే నీకు 21వ వచనములో ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము శాంతి కలుగు. నీకు సమాధానం ఏదయ్యా? శాంతి ఎక్కడనుంది? ఏదో రకమైనటువంటి ముళ్ళు నిన్ను వెంటాడుతూనే ఉంది, నీ బిడ్డలను వెంటాడుతూ ఉంది, నీ కుటుంబంలో వెంటాడుతూ ఉంది. ఆ ముళ్ళు ఉంటేనే నీవు ఈ లోకంలో లొంగుతున్నావు. ఆ ముళ్ళు ఉంటేనే నీవు మనుషులతో మాట్లాడుతూ ఉన్నావు. ఆ ముళ్ళు ఉంటేనే నీవు ఏదో రకమైనటువంటి ఆ 2 మాటలైనా దేవుని గురించి నీవు చెప్తా ఉన్నావు. కానీ ఆ కుతంత్రమైనటువంటి ఆ యొక్క మనసుతోటే చెప్తా ఉన్నావు. ఆ విని ఆ 2 నిమిషాలు వెళ్ళిపోయిన తర్వాత మరలా నీ బ్రతుకంతా వెనకట పరిస్థితి. నువ్వే ఒక పెద్ద సాతానుగా దేవునికి కనపడతా ఉన్నావు. మనుషులు గమనించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. కానీ ప్రభువుని ఇచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి అంతా నీ హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడినే నీవు తప్పించుకొని తిరుగుతూ ఉన్నానని నీవు అనుకుంటున్నావు. కాబట్టి ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. సమాధానము లేకుండా తిరుగుతున్నావంటే, శాంతి లేకుండా ఉంటున్నావు అని అంటే ఆయనలో ఉండేటువంటి శక్తిని నీవు గ్రహించలేక తిరుగుతూ ఉన్నావు. పాడైపోయినటువంటి జీవితాన్ని మరలా నీవు నిలబెట్టుకోవాలని అంటే ప్రతి వారము కూడా నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి తప్పట్ల కొట్టేసి రావటం కాదు పరిస్థితి. నీ పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించుము. పూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి మంచి మనసు నీకు ఎక్కడుందో ఒకసారి నీవు ఆలోచించుకో. ఆ మంచి మనసుతోటి నీవు దేవునిని ఆరాధించినట్లయితే నీకేమంటున్నారో సమాధానాన్ని దయచేస్తానంటున్నారు, శాంతిని దయచేస్తానంటారు. ఆ శాంతిని సమాధానాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఎప్పుడు కూడా నీకు అశాంతి ఎదురవుతుంది, శాంతి లేనటువంటి జీవితము. అలాగున నీకు మేలు కలుగును. ఎలాగునా? ఆయనతో సహవాసం చేసినట్లయితే, ఆయన చెప్పేటువంటి మాటలను నువ్వు విన్నట్లయితే, ఆ మంచి మాటలకు నీవు విలువనిచ్చినట్లయితే, నీవు న్యాయమైనటువంటి తీర్పును ఇతరులకు ఇచ్చినట్లయితే అలాగున నీకు మేలు కలుగును. నీకే మేలు కలుగుతాం లేదనంటే నీ కుటుంబంలో భారమంతా నీ మీదే పడి నీవు గిలగిలా కొట్టుకునేటువంటి పరిస్థితిలో నీవు జీవిస్తున్నావు అని అంటే ఆ దేవునిలో నీకేం లేదు, సహవాసం లేదు, శాంతి లేదు. అటువంటి శాంతి లేనటువంటి జీవితము నువ్వు జీవిస్తూ ఉన్నావు. కాబట్టి సమాధానము కలుగుతుంది నీకు. అలాగున నీకు ఆయన మేలు చేయును. ఆయన నోటి ఉపదేశములను అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ఏమంటున్నారు? ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము, భద్రముగా దాచుకొనుము. బంగారం దాచుకుంటావు, వెండిని దాచుకుంటావు, పెట్టిలో పెట్టి 44 ముళ్ళేసి వాటిని మూట కడతా ఉంటావు, అంటే భద్రంగా దాచుకుని ఉంటావు. ఒకనొక రోజున నువ్వు మరణించినట్లయితే అవి నీ దగ్గరకు అవి నీ ఏమి చేయలేవు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని భద్రము చేసుకో, నీ హృదయములో ఉంచుకొను. దేవుని యొక్క వాక్యాన్ని ఇతరుల పట్ల మంచిగా నీవు జీవించు, మంచి తీర్పునిచ్చేటువంటి శక్తిని నీవు కలిగి ఉండు. ఆయనతో సహవాసం చేయి. అలా సహవాసం చేస్తే అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు మేలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుటకే తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉండనను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపను చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే
విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. పరిచర్యతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడు హెచ్చరించట్లోను పని కలిగి ఉందుము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషంతోను పని కలిగి ఉందుము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఇండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ తలలు ఉంచి కొండు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కృప కొరకు వందనాలు. ఇంతవరకు మీ వాక్యము ద్వారా మీ ప్రియ బిడ్డలతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి వారి యొక్క మనసులో ఉంచుకునేటువంటి శక్తిని, భాగ్యాన్ని దయచేయండి. మీ అందు నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించగలిగినటువంటి శక్తిని, భాగ్యాన్ని దయచేయండి. ఎవరైతే నా ప్రభు మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఆధారపడేటువంటి నా ప్రభు జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, బిడ్డల యొక్క పరిస్థితులను మార్చండి. బిడ్డలకు మంచి రిజల్ట్ను దయచేయండి నాయన. నీ కృపను వారిపై చూపించండి ప్రభు. మీ ద్వారా మంచి రిజల్ట్ను సంపాదించగలిగాను అనేటువంటి నమ్మకాన్ని ప్రతి ఒక్క బిడ్డలోనూ కలిగేలాగా మీరు సహాయం చేయండి. మీరు కృప చూపించండి నాయన. వ్యాధిగ్రస్తులను ముట్టండి, సహాయం ఇచ్చేయండి నాయన. ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తండి నా ప్రభు. ఎవరైతే ఇంకా మిమ్మల్ని తెలుసుకోలేకుండా ఉన్నారో వారు మీరు నా తండ్రి మిమ్మల్ని తెలుసుకోవాలనేటువంటి ఆశ వారిలో కలిగి చేయండి. వారి యొక్క జీవితాలను సాతాను యొక్క బంధకాలను తెంపి మీ యొక్క వెలుగులో నడుచుకునేటువంటి శక్తిని, భాగ్యాన్ని వారికి ప్రసాదించండి. ఈ చిన్న మనుడు పరలోక సన్నిధిలో చేరనిమ్మని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యముగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుము కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దైవ దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. అవర్ ఫోన్ నెంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoomail.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలము, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నెంబరు 9652128511.